హ్యాపీగా స్కూల్కి వెళ్తున్న ఈ బాలికలను చూడండి. వీరి పేర్లు శ్రేష్ఠ, శివనాగజ్యోతి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపురం హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. కానీ ఈ బాలికలు సామాన్యమైన ఆడపిల్లలు కాదు. క్లిష్టతరమైన క్రీడలో మెరికలు, ఒంటి చేత్తో ప్రత్యర్థులను మట్టి కరిపించే నవతరం బాలికలు. రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పతకాల పంట పండించిన ఈ విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కఠోర సాధన చేస్తున్నారు. కడుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ తెలంగాణ బిడ్డల ప్రతిభను మొదటగా గుర్తించింది మార్షల్ ఆర్ట్స్ కోచ్ వెంకటేష్. పోలీస్ శాఖలో డ్రైవర్గా సేవలందిస్తున్న వెంకటేష్ 3 ఏళ్లుగా బాలికలకు ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే శ్రేష్ఠ, శివనాగజ్యోతిల ప్రతిభకు మెరుగులు దిద్దాడు. రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించాడు. కిక్ బాక్సింగ్, నాన్చాక్, వెపన్ కాటస్ లాంటి ప్రత్యేక విభాగాల్లో మెరుగైన శిక్షణ ఇచ్చాడు. వెంకటేష్ కోచింగ్లో రాటుదేలిన ఈ విద్యార్థినులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు ఈవెంట్లలో సత్తా చాటారు. జాతీయ స్థాయిలో జరిగిన మేజర్ టోర్నమెంట్లలో బంగారు పతకాలు సాధించారు. ప్రభుత్వం నుంచి సాయం లభిస్తే మరిన్ని పతకాలు సాధిస్తామంటున్నారు ఈ బాలికలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. ప్రతి మహిళ తన ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు. భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి మహిళలకు రక్షణ కల్పిస్తామంటున్నారు. నా పేరు శ్రేష్ఠ. మేము అమరావతి గ్రామంలో ఉంటున్నాము. నేను గర్ల్స్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. అందరూ కరాటే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ కోసం ఇది నేర్చుకుంటున్నాం. ఢిల్లీలో జరుగుతున్న ఘోరాలు చూస్తున్నాం. అది ఎందుకు జరుగుతుంది? గర్ల్స్ కరాటే అటువంటివి నేర్చుకుంటే ఇటువంటి వాటిని తగ్గించవచ్చు. అందుకే అందరూ కరాటే నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మేము చాలా పేదవాళ్ళము. నేను ఇంటర్నేషనల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేషనల్కి వెళ్ళేసి వచ్చాను. ఇంటర్నేషనల్కి వెళ్తాను కానీ అంత మనీ లేదు. గవర్నమెంట్ వాళ్ళు మాకు కొంచెం సహాయం చేయండి. నేను ఒక గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను. అలాగే కరాటేలో ఇంటర్నేషనల్కి వెళ్ళాలనుకుంటున్నాను. తమ బాలికల్లో ప్రతిభ ఉన్నా పేదరికం వల్ల వారికి అండగా నిలవలేకపోతున్నామంటున్నారు శ్రేష్ఠ, శివనాగజ్యోతిల తల్లిదండ్రులు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో తమ పిల్లల ఆశయాలను తీర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందిస్తే తమ పిల్లలు మరింతగా రాణిస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు. మేము కూలి పని చేసుకుంటాం. మా బుజ్జిని 3 సంవత్సరాల సంది కరాటలో పంపిస్తాను. ఇంకా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ పోయింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ తీసుకొచ్చింది. ఇంకా ముందు మా అమ్మాయి ఇంకా వేరే కాడికైనా పోయడానికి శోభత లేదు. ప్రభుత్వం ఏమైనా సహాయం ఇవ్వాలి. మా పాప పేరు శివనాగజ్యోతి, 10th క్లాస్ చదువుతుంది. కరాటే అనేది విద్య అందరికీ ముఖ్యమైన విద్య కాబట్టి తప్పనిసరిగా నేర్చుకుంటున్నాం. 3 సంవత్సరాలుగా నేర్చుకుంటుంది. ఈ విద్య అన్నది ఆడవాళ్ళకి అందరికీ ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుందని, దీని గురించి ప్రభుత్వం సహకరిస్తే ఈ చదువులో గాని సౌకర్యాలన్నీ చూస్తే ముందు పంపుదామని అనుకుంటున్నాం. మార్షల్ ఆర్ట్స్ పై మక్కువతో బాలికలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నానంటున్నాడు కోచ్ వెంకటేష్. శ్రేష్ఠ, శివనాగజ్యోతిలకు శిక్షణ ఇస్తే మరింత రాటుదేలుతారంటున్నాడు. దీంతో పాటు ప్రాక్టీస్ కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఈ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం సాయం చేస్తే భవిష్యత్తులో మరింత మంది బాలికలను మార్షల్ ఆర్ట్స్ లో తీర్చిదిద్దుతానంటున్నాడు. నేను మార్షల్ ఆర్ట్స్ చేయబట్టి 92 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అట్లా చేసుకుంటూ పిల్లల్ని ఒక్కొక్కరిని ఏపీ స్పోర్ట్స్ స్కూల్ కి పంపించాను. వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. శ్రేష్ఠ, శివనాగజ్యోతి. గవర్నమెంట్ నుంచి ఏ సాయం లేదు. సాయం చేసేది ఉంటే నేను ఇంకా వీళ్ళని ఇంటర్నేషనల్ వరకు కూడా తీసుకెళ్తాను. వాళ్ళకు చదివించుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర ఏది లేదు. దయచేసి ఏం లేదు, గవర్నమెంట్ స్కూళ్లలో హాస్టల్స్ ఉన్న ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ని ఒకటే కోరుకుంటున్నాను. ఆ గర్ల్స్ కూడా వీళ్ళు క్లాస్ చెప్పేంత సోమతి ఉంది. వీళ్ళు ఏంటంటే 10th క్లాస్ అని చెప్పి కొంచెం ఆపాను. నెక్స్ట్ కంపల్సరీ నేను ఇంటర్మీడియట్ లో నేను వీళ్ళ టాలెంట్ ఏందని నేను కంపల్సరీ చూపిస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. మహిళలకు రక్షణ లేకుండా పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రేష్ఠ, శివనాగజ్యోతిలు. అతి క్లిష్టమైన మార్షల్ ఆర్ట్స్ క్రీడలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఈ బాలికలకు ప్రభుత్వం నుంచి సహాయం అందితే మరింతగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు.